ఇక ధీరజ్ ప్రేమని అలా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే భద్రావతి అక్కడికొచ్చి ప్రేమని లాగేసి "నువ్వు లోపలికి వెళ్ళవే, వాడు నిన్ను మాయ మాటలు చెప్పి అక్కడికి తీసుకువెళ్ళాలని చూస్తున్నాడు. అసలు ఎంత ధైర్యం ఉంటే నా మేనకోడలిని తీసుకెళ్ళడానికి నా ఇంటికే వస్తావురా" అని భద్రావతి అరుస్తూ ఉంటుంది. "అత్త అది కాదత్తా" అని ప్రేమ అంటూ ఉంటుంది. "అండ్ మమ్మల్ని విడదీయకండి, మా ప్రేమని మాకు దూరం చేయకండి" అని ధీరజ్ అలా మాట్లాడుతూ ఉంటాడు. "లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేదా" అని భద్రావతి ఒక్కసారిగా ధీరజ్‌ని నెట్టేస్తుంది. ఇంకా సడెన్‌గా ధీరజ్ నిద్రలో నుండి లేచి "ప్రేమ, ప్రేమ" అని కలవరిస్తూ ఉంటాడు. ఇదంతా ధీరజ్ కలగని ఉంటాడు. ఇంకా అలా ప్రేమ, ప్రేమ అనుకుంటూ ఇల్లంతా వెతుకుతూ ఇంటి నుండి బయటికి వస్తాడు. ఇంకా అప్పుడే నర్మద కూడా ధీరజ్‌ని చూసి "ధీరజ్, ధీరజ్ ఏమైంది? ఏంటి ధీరజ్ ఏంటి?" అని నర్మద ధీరజ్ వెనకాలే వచ్చి అడుగుతూ ఉంటుంది. "ప్రేమని భద్రావతి లాక్కొని వెళ్ళిపోయింది వదిన" అని చెప్తూ ఉంటే "ఇప్పుడు లాక్కొని వెళ్ళిపోవడం ఏంటి? నిన్నే కదా వెళ్ళింది ప్రేమ. అసలు తను వెళ్ళలేదు. నువ్వే వెళ్ళేలా మాట్లాడావు ధీరజ్" అని అంటూ ఉంటే "అది కాదు వదిన, నిన్న నిన్న వెళ్ళిన ప్రేమ మళ్ళీ రాలేదా" అని ధీరజ్ అడుగుతూ ఉంటాడు. "ఏంటి ధీరజ్, ఊరికే వెళ్ళిందా తను? నువ్వెన్ని మాటలన్నావు, ఎంత అవమానించావు, అలా ఎలా వస్తుందనుకున్నావు" అని నర్మద చెప్తూ ఉంటుంది. "నేనేం కావాలని చేయలేదు కదా వదిన, నా ప్రేమ తనకి తెలీదా? నా అమ్మని నాన్నని అన్నన్ని మాటలు ఆ సేనాపతి అంటూ ఉంటే నేను తట్టుకోలేక కోపంలో అలా అనేసానే తప్ప నేనేం కావాలని అనలేదు కదా" అని ధీరజ్ చెప్తూ ఉంటాడు. "అవును ధీరజ్, కానీ కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి కదా. ఏ భార్య అయినా ఎన్ని మాటలన్నా భరిస్తుంది, కానీ నువ్వు వేరే వాడితో లేచిపోయావన్న విషయాన్ని ఇలా అందరిలో బయట పెట్టావు కదా, అది ప్రేమకి ఎంత బాధని కలిగించుంటుంది. తను ప్రాణం పోయినంత బాధను అనుభవించింది కాబట్టే ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. లేదంటే తను ఇన్ని రోజులు ఏమైనా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిందా" అని నర్మద చెప్తూ ఉంటుంది. ఇంకా అలా అక్కడి నుంచి నర్మద, ధీరజ్ ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా ప్రేమ వాళ్ళ ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటుంది. ప్రేమ డల్‌గా ఉండడం చూసి సేనాపతి "ఏంటమ్మా ప్రేమ, ఎందుకు అలా డల్‌గా ఉన్నావు? నువ్వు ఆ విషయాన్నంతా మర్చిపో అమ్మా. ఇప్పుడు నీకు వేరే పెళ్లి చేస్తాం. అసలు మీకు జరిగింది పెళ్ళే కాదు" అని అనడంతో బామ్మ చాలా కోపంగా సేనాపతిని తిడుతూ ఉంటుంది. "ఏమనుకుంటున్నావురా నువ్వు? దాన్ని నచ్చజెప్పి పంపించాల్సింది పోయి అనవసరంగా దాన్ని తీసుకొచ్చి తప్పు చేశావు. మళ్ళీ ఇంకా పెళ్లి చేస్తానని దాని మనసుని ఎందుకు అలా బాధ పెడుతున్నావు? అసలే అది బాధలో ఉంటే దాన్నెందుకు అలా బాధ పెడుతున్నారు" అని సేనాపతిని బామ్మ, ధీరజ్ ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. ఇంకా సేనాపతి వినకుండా లేదంటే అది పెళ్ళా ఏమైనా? ఇద్దరు వ్యక్తులు వెళ్ళి ఒక గుడిలో తాళి కట్టించుకుంటే అది పెళ్ళవుతుందా? మనం ఎవ్వరం లేకుండా చేసుకున్న పెళ్ళి ఎలా అవుతుంది అని సేనాపతి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకప్పుడే భద్రావతి చాలా కోపంగా "సేన" అని చేయి లేపుతుంది. "ఏంటక్కా, నువ్వు కూడా నన్నే అంటున్నావా?" అని సేనాపతి అనడంతో ఇంకా భద్రావతి సైగ చేయడంతో సేనాపతి సైలెంట్ అయిపోతాడు. "ఏంట్రా, అదేమైనా చిన్నపిల్ల? దానికి తెలీదా? వాడు ఎంత అవమానించాడు, తనకి మాత్రం గుర్తుండదా ఏంటి? అసలే తను బాధలో ఉంది. నువ్వే కళ్యాణ్ గాడితో వెళ్ళిపోతే తీసుకొచ్చి నిన్ను పెళ్లి చేసుకొని నీకు జీవితాన్నిచ్చానన్న మాట తనకి ఎంత బాధనిస్తుంది" అని భద్రావతి రెచ్చగొడుతూ ఉంటుంది. ఇంకా ప్రేమ ఆ మాటలు తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏమీ తినకుండా. "ప్రేమ, ప్రేమ" అని అందరూ పిలుస్తూ బాధపడుతూ ఉంటారు. ఇంకా సేనాపతి, భద్రావతి మాత్రం నవ్వుకుంటూ ఉంటారు. అలా ప్రేమ రూమ్‌లోకి వెళ్ళి బాగా ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు నర్మద ప్రేమతో ఎలాగైనా మాట్లాడాలి అని ప్రేమ వాళ్ళ ఇంటి ముందుకొచ్చి ప్రేమకి కాల్ చేస్తూ ఉంటుంది. "నర్మదక్క" అని లిఫ్ట్ చేయాలా వద్దా అని లిఫ్ట్ చేస్తుంది. "ప్రేమ, ఒకసారి బయటికి రా, నీతో మాట్లాడాలి" అని అనడంతో "ఏంటక్క, ఫోన్‌లోనే చెప్పు" అని ప్రేమ అంటుంది. "ఫోన్‌లో చెప్పేదైతే బయటికి రమ్మని ఎందుకు అడుగుతాను, బయటికి రా" అని నర్మద చెప్పడంతో ఇంకా ప్రేమ బయటికి వస్తుంది. "ఇలా రా, నీతో మాట్లాడాలి" అని ప్రేమని నర్మద పక్కకి తీసుకుని వెళ్ళి "ఏంటి ప్రేమ ఇదంతా? ఏం జరుగుతుంది? ఇలా ఎందుకు చేస్తున్నావు" అని అంటూ ఉంటే "ఏం జరిగిందో నీకు తెలీదా అక్క? నన్ను వాడు ఎంత బాధ పెట్టాడు" అని ప్రేమ ఒక్కసారిగా నర్మదాని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా కాసేపు తర్వాత నర్మద ఓదారుస్తూ ప్రేమని పక్కకి లేపి "కాదు ప్రేమ, ఇవన్నీ ఏదైనా గొడవలుంటే భార్యాభర్తలవి 4 గోడల మధ్య పెట్టుకోవాలి. ఇలా నువ్వు అలిగి రావడం ఏంటి, పుట్టింటికి వెళ్ళిపోవడం ఏంటి ప్రేమ" అని అడుగుతూ ఉంటే "లేదక్క, వాడు నన్ను ఎంత అసహ్యించుకున్నా, ఎన్ని మాటలన్నా నేను భరించాను. కానీ కళ్యాణ్ గాడి విషయం బయటికి తీయను, నేనెవరికీ చెప్పను అని అన్న మాట ఇచ్చినవాడు, నన్ను కూడా ఎవరికీ చెప్పొద్దన్నవాడు ఇప్పుడు నలుగురిలో నా పరువు తీసేలాగా ఎలా మాట్లాడతాడక్క? నన్నెంత అవమానించాడు అంటే కళ్యాణ్ గాడితో వెళ్ళిపోయిన నీకు నేను జీవితాన్నిచ్చాను అని వాడి మనసులో ఉంటేనే కదక్క ఆ విషయం బయటికొచ్చింది. నేనెప్పుడైనా మా ఇంటికి వెళ్తాను, మా వాళ్ళని చూస్తాను అని నేను అన్నానా? వాడితో ఎలాగైనా నేను ఉన్నాను కదక్క అని నేను కూడా భరించాను కదా" అని ప్రేమ అంటూ ఉంటుంది. "అదంతా కరెక్టే ప్రేమ, కానీ ధీరజ్‌ని కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా. అది ఏదో కోపంలో అన్నాడు తప్ప ధీరజ్ అలాంటి వాడా చెప్పు" అని నర్మద అంటూ ఉంటే "అక్క, ఇంకోసారి నువ్వు నీ మరిది గురించి సపోర్ట్ చేయడానికి వస్తే మాత్రం ఇక్కడికి రాకక్క. నాతో మాట్లాడాలని ఉంటే రా, కానీ ఆ ఇంటి విషయాలు కానీ ధీరజ్ గురించి కానీ మాట్లాడడానికైతే రావద్దక్క. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని ప్రేమ ఇంకా నర్మదాని అక్కడే వదిలేసి పరుగులు పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రామరాజు బయట వరండాలో కూర్చొని ఉంటాడు. అప్పుడే వేదవతి కాఫీ పట్టుకొని వస్తూ ఉంటుంది. "అమూల్య, అమూల్య" అని పిలుస్తూ "కాఫీ పట్టుకురా" అని చెప్పగానే వేదవతి తీసుకొచ్చి కాఫీ ప్లేట్ అక్కడ పెడుతుంది. ఇంకా
అది చూసి వేదవతిని చూసి చాలా షాకింగ్గా అలా చూస్తూ కోపంగా చూస్తూ ఉంటాడు. అదేంటి కాఫీ అని నోట్లో నుండి బయటికి రాకముందే ఇలా ప్రత్యక్షమైందని అనుకుంటున్నారా? తీసుకోండి కాఫీ, మీరు ఎలా తాగుతారో నాకు తెలీదా, ఏ టైంకి తాగుతారో అని వేదవతి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా రామరాజు చాలా కోపంగా అమూల్య అమూల్య అని పిలుస్తూ ఉంటాడు. ఏంటి నాన్న అని అమూల్య అక్కడికి వచ్చి నించుంటుంది. ఎన్నిసార్లు పిలవాలి, పిలుస్తుంటే వినిపించట్లేదా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. లేదు నాన్న, నేను రూమ్లో ఉన్నాను, వినిపించలేదు అని అమూల్య చెప్పడంతో కాఫీ తీసుకురా అని చెప్పగానే అమూల్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా కాఫీ చేయడానికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు వేదవతి అది సరిగ్గా చేయదండి అని నచ్చ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ రామరాజు వినడు. ఇంకా అప్పుడే అమూల్య కాఫీ పట్టుకొచ్చి ఇవ్వడంతో ఒక గుట్క వేయగానే రామరాజుకి అది నచ్చకుండా ఉంటుంది. అయినా పర్వాలేదు, అది విషమైనా సరే నేను నా కూతురు ఇచ్చిందే తాగుతాను, నీ కాఫీ మాత్రం నేను తాగను అని ఇంకా అమూల్య తెచ్చిన కాఫీని చాలా కష్టంగా మొత్తం తాగిస్తాడు. ఎందుకండి అంత కష్టం, అమృతం లాంటి కాఫీని ఇక్కడ పెట్టి విషం అని ఏదేదో తాగుతున్నారు అని వేదవతి అంటూ ఉంటుంది. ఇంకా అలా రామరాజు చాలా కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏంటే నువ్వు ఇంట్లో ఎందుకున్నావే, మీ నాన్న పిలవగానే వచ్చేయడమేనా అని వేదవతి తిడుతూ ఉంటుంది. అదేంటమ్మా ఈరోజు సండే కదా, మీ ఇద్దరి భార్యాభర్తల మధ్యలో నన్ను చావగొడుతున్నారు అంటూ అమూల్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.